చూస్తే జీహెచ్ఎంసీలో భారీ అవినీతి బయటపడింది. లేని కార్మికులకు పేరుతో 200 కోట్ల వేతనాలు చెల్లిస్తూ గత 10 ఏళ్లుగా పక్కదారి పట్టించిన భాగోతం వెలుగు చూస్తుంది. పారిశుద్ధ్య కార్మికుల ఫేస్ రికగ్నైజేషన్ తో బోగస్ కార్మికులను గుర్తించడంతో జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు 1570 మంది బోగస్ కార్మికులను గుర్తించారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిలోనూ 20% మంది విధులకు దూరంగా ఉన్నారు. గ్రేటర్ లో మొత్తం 18,557 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉండగా ఇటీవల ఫేస్ రికగ్నైజేషన్ చేసుకున్న కార్మికులు 16,987 మంది. అయితే నిత్యం విధులకు హాజరవుతున్న కార్మికులు కేవలం 12,000 లోపు మాత్రమే. రైట్, జీహెచ్ఎంసీలో భారీ అవినీతి బయటపడింది. లేని కార్మికుల పేరుతో 200 కోట్ల వేతనాలు చెల్లిస్తూ గత 10 ఏళ్లుగా పక్కదారి పట్టించిన భాగోతం అయితే వెలుగు చూసింది. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. నుమాన్, 10 ఏళ్లలో జీహెచ్ఎంసీలో భారీ అవినీతి బయటపడింది. లేని కార్మికుల పేరుతో 200 కోట్ల వేతనాలు చెల్లిస్తూ ఈ గత 10 ఏళ్లుగా పక్కదారి పట్టించిన భాగోతం అయితే వెలుగు చూసింది. సో దీనిపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఏంటి అప్డేట్స్? శంకరి, జీహెచ్ఎంసీలో భారీ అవినీతి బయటపడిందని చెప్పవచ్చు. లేని కార్మికులను ఉన్నట్లుగా చూపించి దాదాపు గత 10 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు 200 కోట్ల భారీ అవినీతికి కొంతమంది అధికారులు పాల్పడినట్టు ఈ భాగవతం అంతా వెలుగులో చూసినటువంటి పరిస్థితి. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం కూడా 30 సర్కిళ్లు 6 జోన్ల పరిధిలో దాదాపు 18,557 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తుంటే అందులో దాదాపు 30-40% ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా విధులకు హాజరవ్వాలనే పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో చూసుకుంటే గత 10 ఏళ్ల కాలం నుంచి కూడా వీరికి దాదాపు ప్రభుత్వము లేని వారికి కూడా 200 కోట్ల వరకు చెల్లించినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. హైదరాబాద్ నగర పరిధిలో ముఖ్యంగా చూసుకుంటే ఇటు పారిశుద్ధ్య కార్మికులది ఎంతో కీలకమైనటువంటి పాత్రగా మనం చెప్పవచ్చు. సో అలాంటి జిహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి ఇటీవల ఏప్రిల్ 1వ తేదీన పారిశుద్ధ్య కార్మికుల కోసం ఫేస్ రికగ్నిషన్ మొబైల్ యాప్ ని తీసుకొచ్చారు. సో ఈ ఫేస్ రికగ్నిషన్ మొబైల్ యాప్ తో బోగస్ కార్మికులను గుర్తించారు. తాజాగా ఇటు జిహెచ్ఎంసీలో 1570 మంది బోగస్ కార్మికులు ఉన్నట్లు గుర్తించారు. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలోనూ దాదాపు 20% విధులకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా మొత్తం కూడా 18,557 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉంటే సో ఇటీవల ఫేస్ రికగ్నిషన్ మాత్రము 16,987 మంది కార్మికులు చేసుకున్నారు. నిత్యం కూడా ఇటు హైదరాబాద్ పరిధిలో దాదాపు 12,000 లోపే విధులకు హాజరవుతున్నట్లు తెలుస్తుంది. సో సింథటిక్ వేలిముద్రలతో మరణించినటువంటి కార్మికుల పేరుతో కూడా జీతాలను ఇటు ఎస్ఎఫ్ఏలు తీసుకున్నట్లు కూడా ఏదైతే ప్రచారం జరుగుతుంది. సో దాంతోపాటు ఇటు ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి ఫేస్ రికగ్నిషన్ తో ఈ వాస్తవాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సో ప్రభుత్వ నిర్ణయంతో ప్రతి నెల కూడా ఇటు జిహెచ్ఎంసీకి దాదాపు 2.5 కోట్ల వరకు మిగులుతుందని కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. సో జోన్ల వారీగా మనం ఒక్కసారి కార్మికుల ఎవరైతే నమోదు చేసుకున్నారో చూసుకుంటే ఇటు ఎల్బీ నగర్లో చూసుకుంటే దాదాపు 2,000 మందికి పైగా, ఇటు చార్మినార్లో 3,000 మందికి పైగా, అత్యధికంగా ఇటు షేర్లింగంపల్లిలో 9,000 మందికి పైగా, అంటే ఓవరాల్గా ఇటు హైదరాబాద్ పరిధిలో 18,557 మంది వరకు కార్మికులు ఉండగా ఇందులో దాదాపు 20-30% హాజరవున్నటువంటి పరిస్థితి. చాలా మంది కార్మికులు విధులకు రావడం లేదని కూడా తెలుస్తుంది. సో ఈ క్రమంలో వారిలో మెజారిటీ గతంలో సింథటిక్ వేలిముద్రలతో కూడా వీరంతా కూడా అవినీతికి పాల్పడినట్లు తెలుస్తుంది. గత ప్రభుత్వ హయాంలోనే ఇదంతా జరిగినట్లు ఇప్పటికే అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి. దీంతో పాటు ఇదిలా ఉంటే ఇటు మరణించిన వారు దాదాపు 60 ఏళ్లు దాటిన వారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి కూడా వారి ఫింగర్ ప్రింట్స్ పెట్టేసి ఇది ఎస్ఎఫ్ఏలు కానివ్వండి కొంతమంది అధికారులు ఈ అవినీతికి పాల్పడినట్లు కూడా తెలుస్తుంది. సో ఇదిలా ఉంటే ఇది సింథటిక్ వేలిముద్రలు హాజరు వేస్తూ దాదాపు 15 మంది ఎస్ఎఫ్ఏలు గతంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇటు ప్రభుత్వం విద్యాశాఖలో ఉన్నటువంటి ఫేస్ రికగ్నిషన్ మొబైల్ యాప్ ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇటు పారిశుద్ధ్య కార్మికులకు వినియోగిస్తున్నారు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో పనిచేసేటటువంటి మొబైల్ యాప్ ద్వారా ఇటు కార్మికుల ముఖాన్ని గుర్తించి హాజరు వేస్తున్నారు. దీంతో ఇటు ఈ బోగస్ భాగోతం అంతా కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఇటు ప్రతి నెల కూడా జిహెచ్ఎంసీ ఏదైతే ఈ 18,557 మంది పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో సో వివిధ పారిశుద్ధ్య కార్మికులు
సో ఈ కార్మికులందరికీ కూడా 37 కోట్లకు పైగా చెల్లిస్తూ ఉంటే ఈ నెల మాత్రము 35,50,00,000 మాత్రమే చెల్లించింది. అంటే జిహెచ్ఎంసీకి దాదాపు 2 కోట్ల వరకు మిగిలిందని కూడా ఉన్నతాధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ అవినీతి అంతా కూడా గతంలో జరిగినటువంటి నేపథ్యంలో దీని మీద ఎంక్వైరీ వేసి విచారణ చేపట్టవలసినటువంటి అవసరం ఉందని కూడా ఇప్పటికే కార్మిక సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు జిహెచ్ఎంసీలో దాదాపు 200 కోట్ల భారీ అవినీతి వెలుగులోకి చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు.